ఇక వినడని అర్థమై నేను సోఫాలో పడుకుంటాను అంటూ లేస్తున్న శైలు ముంజేయి పట్టుకొని ఇక్కడే పడుకో అన్నాడు. లేదు, నేను సోఫాలో పడుకుంటాను అంది. నా రూమ్లో ఉంటూ నా బెడ్ మీద కాకుండా సోఫా మీద ఎలా పడుకుంటావే అన్నాడు. నీ చేతులు కుదురుగా ఉండవు, నేను ఇక్కడ పడుకోను అంది. నువ్వు చెప్పింది ఏది జరగదు కానీ దా అంటూ పైకి లాక్కొని బెడ్ మీద దొర్లించాడు. అబ్బా నా నడుము అంటూ సాయి చేతిలో చిక్కుకున్న నడుము నొప్పి పుట్టడంతో అరిచింది. అందుకే నోరు మూసుకొని నేను చెప్పినట్టు నాకు నచ్చినట్టు ఉండు, ఎక్కువ చేస్తే తెలుసుగా అంటూ ఆమెని దగ్గరకు అనుకొని ఆమె వీపుకి మోహం ఆనించుకున్నాడు. ప్లీజ్ సాయి వదులు, కాస్త డిస్టెన్స్ అయినా మెయింటైన్ చేయి అంది. తన మనసంతా అత్తమామలు అన్నం తినకపోవడంతోనే ఉండడంతో. ఆమె వాయిస్లో తేడా గమనించి ఇప్పుడు ఎందుకు అంత డల్గా ఉన్నావు అని అడిగాడు. నీ వల్ల మీ పేరెంట్స్ అన్నం తినకుండా పస్తులతో పడుకున్నారు అంది చిన్నగా. కనుబొమ్మలు ముడిచి అడిగాడు. తినలేదా అని. లేదు, తినకుండానే వెళ్ళిపోయారు అంది. వెంటనే కిందకి ఫోన్ చేసి వాళ్ళ గదికి ఫుడ్ తీసుకెళ్ళమని మెయిడ్కి చెప్పి కట్ చేసి చూశాడు శైలోని. అది వింటూ పంపిస్తే మాత్రం వాళ్ళు తింటారు అనుకున్నావా? తల్లిదండ్రి సాయి, వాళ్ళని బాధ్యతగా చూసుకోవాలి కానీ బాధ పెట్టకు. తండ్రిగా మీ నాన్న ఆవేశం కరెక్టే, తనకి నెమ్మదిగా చెప్పి ఒప్పించాలి కానీ ఇలా హ్యాష్గా తెంచేసేలాగా మాట్లాడకూడదు. ఆయనకు అలా చెప్తేనే అర్థమవుతుందని చెప్పాను కదా, నువ్వు అనుకున్నంత సాఫ్ట్ అయితే కాదు మా డాడీ అన్నాడు విసుగ్గా. సుప్రియకి యాక్సిడెంట్ చేయడం, తనని బెదిరించడం గుర్తొచ్చి సాయిని బెదురుగా చూసింది. ఏంటి అన్నట్టుగా హైబ్రో వేవ్ చేశాడు. ఏం లేదు అనుకుంటూ ఒకవేళ సుప్రియకి యాక్సిడెంట్ సాయి నాన్నే చేశాడని తెలిస్తే అని ఆలోచించగానే భయమేసి సైలెంట్ అయిపోయింది. ఏమీ మాట్లాడకుండా ఉన్న ఆమెను చూశాడు. అప్పటికే కళ్ళు మూసుకొని ఉండటంతో నడుము మీద చెయ్యి వేసి దగ్గరగా అనుకొని జర్నీ వల్ల బాగా టైర్డ్ అవ్వడంతో వెంటనే నిద్రపోయాడు. శైలు మాత్రం ఆలోచనలతో ఎప్పటికో పడుకుంది. మార్నింగ్ త్వరగా లేచే అలవాటుగా లేచింది శైలు. తన నడుం పట్టేసి నొప్పి పుడుతుంటే మెల్లిగా కదిలింది. సాయి హ్యాండ్లో ఆమె లాక్ అయిందని చూసుకొని చెయ్యి తీసేస్తుంటే పడుకోవే కాసేపు అని తన వైపు తిప్పుకున్నాడు. తన ఎద నేరుగా వచ్చి సాయి ఫేస్ని తాకడంతో ఒళ్ళు జల్దరించి దూరం జరిగింది. మళ్ళా లాక్కున్నాడు వేగంగా. లెగని నన్ను అంది. ఇంత పొద్దున్నే లేచి నువ్వు చేసేదేం లేదు, కాసేపు ఆగి వెళ్దూలే అంటూ ఆమె హృదయంలో తల దాచుకున్నాడు. నిద్రలో క్యూట్గా ఉన్న సాయి ఫేస్ చూస్తూ కంగారు వదిలి అతని నుదుటిపై పడుతున్న పంక్స్ని మెల్లిగా సరిచేసింది. చిన్ని చిరునవ్వు అతనిలో. సాఫ్ట్గా ఒత్తుగా ఉన్న హెయిర్ గాలికి ఊగుతుంటే సాయి చంపని నిమురుతూ మీసం వరకు వచ్చింది. గరుకుగా తగులుతున్న అతని గడ్డం అరచేతికి తగిలి గిలిగింతలు పుడుతుంటే అతని నిద్రను చెడగొట్టాలన్న గొప్ప ఐడియా తట్టింది ఆమెకి. మెల్లగా సాయి చెవి వెనుక చిన్నగా చెక్కిలి గింతలు పెట్టింది. కాసేపు సైలెంట్గా ఉన్న టిక్లింగ్ సెన్సేషన్ తగలడంతో ఏయ్ నిద్రపోనివ్వు అన్నాడు నవ్వుతూ. నన్ను వదిలేసి ఎంతసేపైనా హాయిగా నిద్రపో అంటూ ఇంకొంచెం గిలిగింతలు పుట్టించింది. అప్పటికే కొంచెం ఓపిక పట్టినా ఇంకా ఎక్కువగా గిలిగింతలు పుడుతుంటే రాక్షసి అని సెకండ్లో ఆమెని కిందకు టర్న్ చేసి తను పైన చేరాడు. ఆమె బిత్తరపోయింది దెబ్బకు. శైలు పైన అటు ఇటు కూర్చొని ఆమెని లాక్ చేస్తూ ఇట్స్ మై టర్న్ అన్నాడు కార్నర్ లుక్తో. షాక్ అవుతూ నో సాయి, నాకు గిలిగింతలు ఎక్కువ అంది కంగారుగా. అచ్చా, మరి నాకేంటి అలా అనిపించడం లేదే అన్నాడు కన్నింగ్గా నవ్వుతూ. నిజం, నాకు చాలా ఎక్కువ చక్కిలిగిలి ఉంది, ప్లీజ్ వద్దు అంది ముద్దుగా. ఆమె రెండు చేతులను ఒక్క చేత్తో బెడ్కి లాక్ చేసి పొట్ట దగ్గర ఉన్న డ్రెస్ని జరిపి మునివేళ్లతో చిన్నగా రబ్ చేశాడు. సాయి అంటూ వస్తున్న నవ్వుని కష్టంగా ఆపుతూ వద్దు అంది. ఆమె నవ్వుని చూసి తను నవ్వుతూ చెక్కిలి గింతలు పెడుతుంటే అస్సలు నవ్వు ఆపుకోలేక మెలికలు తిరుగుతుంది. సాయి ప్లీజ్, ఇంకోసారి నేను నిద్ర డిస్టర్బ్ చేయను, వదులు అంటూ నవ్వుతూనే గింజుకుంటుంది. అయినా వదలకుండా గిలిగింతలు పెడుతున్నాడు. 2 నిమిషాల వరకు ఆపకుండా నవ్వుతూనే ఉన్న ఆమె ఫేస్ ఎర్రగా కందిపోయి కొత్తగా ఇంకా అందంగా కనిపిస్తుంటే గిలిగింతలు ఆపి నడుముని చిన్నగా ప్రెస్ చేశాడు. జరక్ తగలడంతో నవ్వడం ఆపేసి ఓరగా చూసింది. సాయి కళ్ళలో కనబడుతున్న ఇంటెన్సివ్ చూపులకు ఆమె అదరాలు లైట్గా షివర్ అయ్యాయి. శైలుని చూస్తూ ఆమె నాభి మీద కిస్ చేశాడు. ఒళ్ళంతా చిన్నపాటి ప్రకంపనలు తనలో. విడిపించుకోవాల్సిన తను సరెండర్ అయినట్టుగా విన్నకుండిపోయింది.
నాభిని ముద్దాడి చిన్నగా మునిపంటితో కొరికాడు. కళ్ళు గట్టిగా మూసుకుంది. ఎర్రగా కనబడుతున్న పంటి ఘాటుకి ఇంగిలాద్ది కౌస్ మునివేళ్లతో మీటుతున్న సాయి చేతిని పట్టుకుని వద్దు అన్నట్టుగా బతిమాలింది. కాంక్షగా ఆమె వైపు చూస్తూ పైకి వచ్చాడు. ఆపలేని తమకంతో మెడ వంపున కిస్ చేస్తూ వేలని లాక్ చేసి గాఢంగా ఊపిరి తీసుకుంటున్న సాయిని గమనిస్తూ అతడు కంట్రోల్ చేసుకుంటున్న విధానానికి మౌనమే సమాధానంగా చూస్తుండిపోయింది. కంఠం దగ్గర తడిని అద్ది ఊరిస్తున్న తడి పెదవులను చూస్తూ ఐ వాంట్ మార్నింగ్ కిస్ అన్నాడు. అతన్ని చూసి చూపులు దించేసింది. శైలు అన్నాడు మంద్రమైన కంఠంతో. నో అంది. నడుము కింద చెయ్యిని ఉంచి ఒక ఊదుటిన పైకి అనుకున్నాడు. ఇంచు దూరంలో ఇద్దరి పెదవులు నిలువగా ఒక్క డీప్ కిస్ కావాలి అన్నాడు మళ్ళీ. క్యూట్గా ఫేస్ పెట్టి అలా అడుగుతుంటే ఇంకా నచ్చేశాడు తనకి. ఆయన బెట్టు చేయాలనిపించి పొద్దున్నే పాచి మొహంతో ముద్దేంటి అంది లోపల నవ్వుతూ, పైకి మాత్రం చిరాకుగా చూస్తూ. ఎర్లీ మార్నింగ్ ఇచ్చే ముద్దు రుచి బాగుంటుంది బేబీ అన్నాడు సైడ్ స్మైల్తో. చి అంటూ మొహం తిప్పుకుంది. ఇది వరకు ఇచ్చావు గుర్తుందా అన్నాడు ఐబ్రో ఆఫ్ చేస్తూ. నేనేమి ఇవ్వలేదు, నువ్వే తీసుకున్నావు అంది అలిగి మూతి ముడిచి. నేను తీసుకునేది ముద్దు ఒక్కటే, నాకు కావాల్సింది మాత్రం నీకు నువ్వుగా ఇస్తే తీసుకుంటాను అన్నాడు మాయ చేసే చూపుతో. బాబోయ్, ఇంకాసేపు ఇలాగే ఉంటే వీడు అడిగిన దానికి ఓకే అనేస్తాను. నో అలా అయితే నా ఆశయాలు ఆవిరైపోతాయి అని అనుకొని ఫ్రెష్ అయ్యాక ఇస్తాలే మహానుభావ, ఇప్పటికైతే వదులు, నడుం విరిగిపోయేలా ఉంది తప్పించుకోవడానికి అంది. శైలుని టైట్గానే పట్టుకున్నానని అర్థమై నిజంగానే తనకు పెయిన్గా ఉందేమోనని పట్టు సడలించి పక్కకు జరిగాడు. దొరికిందే ఛాన్స్ అని సాయిని బెడ్ మీద నెట్టి ఫాస్ట్గా వాష్రూమ్లోకి పరిగెత్తింది. వసే రాక్షసి, పోనీలే పాపమని వదిలితే పారిపోతావా, వస్తున్నా ఉండవే అంటూ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్ళాడు. డోర్ లాక్ చేయబోతున్న శైలుని ఆ ఛాన్స్ ఇవ్వకుండా డోర్ తోసుకుంటూ లోపలికి వచ్చేశాడు. శైలు షాక్తో కళ్ళు పెద్దవి చేసుకుని ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చావు అంది. నేను నీలాగా తాబేలనుకున్నావా అన్నాడు కన్నింగ్ నవ్వుతో. ఆమె మాట్లాడేసరికి ఎత్తుకొని బాత్ టబ్లో పడేసి షర్ట్ తీస్తూ వస్తున్న అతన్ని చూసి షాక్ అయింది. చల్లగా ఉన్న నీళ్ళకి వణుకు మొదలైతే వార్మ్ వాటర్ని పట్టి ఆమె చలిని తగ్గించడానికి తను బాత్ టబ్లోకి చేరాడు. ఫుల్గా తడిచిపోవడంతో డ్రెస్ నుంచి క్లియర్గా కనబడుతున్న శరీర సౌష్ఠవం అందాలను మెరుస్తున్న మేనికి మతి వశం తప్పుతుంటే ఆమెని తన మీదకు చేర్చుకొని బ్యాక్ నుంచి టైట్గా హగ్ చేసుకున్నాడు. ఒక పక్క గొంతు తడారిపోతుంటే ఇంకో పక్క బలమైన అతని శరీరాన్ని రాసుకుంటున్న తన వెన్నుకి ఆమెలో తెలియని కలవరం. పైకి లేవబోతున్న శైలు నడుం చుట్టూ చేతిని బిగించి బలంగా హత్తుకుని కొంచెం సేపు అంతే అన్నాడు వీపుని ముద్దాడుతూ. అతనికి నో అని చెప్పలేకపోతుంది తను. ఆమె నడుముని ఒక చేత్తో బంధించి షోల్డర్ దగ్గర డ్రెస్ జరిపి భుజానికి ముద్దు పెట్టుకున్నాడు. నడుం మీద ఉన్న సాయి చేతిని గట్టిగా పట్టుకుంది. డోంట్ బి ప్యానిక్, నువ్వు ఎస్ చెప్పే వరకు తొందరపడను, బలవంతం చేయను, బట్ ఐ లైక్ దిస్ టైప్ ఆఫ్ రొమాన్స్, దీనికి అడ్డు చెప్పకు అంటూ వెనుక ఉన్న జిప్ లాగేశాడు. సాయి అదురుతున్న గొంతుతో పిలిచింది. ఆమె మాట వినపడినట్టుగానే బ్యాక్ సైడ్ ఓపెన్ అయిన డ్రెస్ నుంచి కళ్ళకు కనువిందు చేస్తున్న నడుము వంపుని చూస్తూ చిన్నగా నొక్కి వదిలాడు. నో అంటూ చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంది. టెన్షన్గా ఉందా, భయంగా ఉందా అని స్వీట్గా అడుగుతూ చేతిని ముందుకు పోనించాడు. కంగారుగా ఉంది అంటూ ముందు వైపు డ్రెస్ జారిపోకుండా గట్టిగా పట్టుకుంది. సెమీ న్యూడ్గా కనబడుతున్న వెన్ను భాగాన్ని పెదవులతో ముద్దుల అభిషేకం చేస్తూ తనని ముందుకు తిప్పుకున్నాడు. సిగ్గుతో బిడియంతో ఎర్రగా కందిపోయిన ఆమె మొహాన్ని చూస్తూ ఫ్రంట్ హగ్ చేసుకుని బ్యాక్ చిప్ వేశాడు. ఊపిరి పీల్చుకుంది. తనని సరిగా ఎదురుగా కూర్చోబెట్టుకుని దోసెట్లోకి మొహాన్ని తీసుకొని ఐ వాంట్ డీప్ లిప్ లాక్ అన్నాడు కోరికగా చూస్తూ. అతని వాడి చూపులకు చూపును దించేసి అంటూ సిగ్గుపడి బొగ్గలు ఎర్రగా మార్చుకుంది. సైడ్ స్మైల్తో తనని చూస్తూ షవర్ ఆన్ చేశాడు. పైనుంచి పడుతున్న నీటి జల్లులకు ఆమె శరీర కాంతి మరింత పెరిగితే అదురుతున్న పెదవులపై పడుతున్న నీటి తుంపర్లను లీక్ చేయడానికి దగ్గరగా వచ్చాడు. అతని భుజాన్ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్న శైలజాని చూస్తూ నడుం పట్టి వేగంగా తనకేసి అదుముకుని తన పెదవులతో ఆమె పెదవులను బంధించాడు. చల్లని నీళ్లు సైతం వాళ్ళని తాకి ఒంటి వేడికి ఆవిరైపోతుంటే ఛాతిని తాకుతున్న ఆమె శృతిమెత్తని పరువాలకు సెన్స్ కోల్పోతున్నాడు సాయి.
వెచ్చని ముద్దుని అతనికి అందిస్తూ అతని శరీర వేడిని తగ్గించడానికి చూస్తున్న ఆమెకి కూడా అతని బాడీ హీట్ తెలుస్తుంటే విడిపించుకోవడానికి చూసింది. కానీ పట్టుని అంతకంతకు పెంచేస్తూ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నాడు అతను. చేతిని డ్రెస్లోంచి నాభి మీదకు తెచ్చి ఒత్తి పెట్టాడు నడుముని. గొంతులో మాట కూడా రానివ్వడం లేదు సాయి. అంత హార్డ్గా కిస్ చేస్తున్నాడు. ముద్దుకి ఒక పక్క ఊపిరి ఆడకపోతుంటే అతని చేతలకు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఇక తన వల్ల కాక సాయిని కొట్టడం స్టార్ట్ చేసింది. ఆమె కొడుతుంటే అతనిలో ఉద్రేకం కలిగి మరింతగా రెచ్చిపోవాలని కోరిక కలుగుతుంది. ఊపిరి ఆడక ఎగశ్వాస పీలుస్తున్న శైలజ బ్రీతింగ్లో వచ్చిన మార్పుకి సెన్స్లోకి వస్తూ వదిలాడు తనని. పోతున్న ఊపిరి అందినట్టుగా చెమటలు కక్కుతూ కందిపోయి రక్తమొడుతున్న పెదవిని చూసి కోపంగా సాయిని చూసి యూ బీస్ట్ అంటూ భయానికి ఏడుస్తూ పిడికిలతో కొట్టేస్తుంది. ఆమె చెయ్యిని పట్టుకొని ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ బేబీ అని లేచి కోల్డ్ షవర్ ఆన్ చేసి చన్నీళ్ల కింద నిలబడ్డాడు. అతనిలో వచ్చిన హై ఫీలింగ్స్ని కండలు తేలి ఎర్రగా ఉబ్బి గోడకు ఆనించిన చేతి వీన్స్ని చూస్తున్న ఆమె లిటరలీ వణికిపోయింది. ఎంతలా అతని బాడీ కనబడుతుంది అంటే తను గాని చిక్కితే వేటాడి తినేసేంతగా. అసలు మాట కూడా మాట్లాడకుండా ముడుచుకుని టబ్లో మూలకి కూర్చుంది. అరగంట వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు. సరికదా అసలు ఒకరినొకరు చూసుకొని కూడా లేదు. చలి పెడుతున్న భయంగా కూర్చుంది ఆమె. మూసిన కళ్ళ మాటున ఆమె అందాన్ని చూస్తూ తనని తాను సంభాళించుకుంటున్నాడు అతను. ఒక తుమ్ము తుమ్మింది. చూశాడు. లేడి పిల్లల వణుకుతూ ఒక మూలకి కూర్చున్న ఆమెని. ఆమెలో భయాన్ని చూసి కమ్ అన్నాడు. అంది తల అడ్డంగా ఊపుతూ. ఐఎమ్ ఓకే అని మళ్ళీ పిలిచాడు. మెల్లగా పైకి లేచి తడిచిన బట్టలలో బిడియంగా వచ్చింది ముందుకు. ఆమెను కౌగిలించుకొని భయపడ్డావా అన్నాడు కూల్ వాయిస్తో. అప్పటి వరకు అణిచిన భయాన్ని సాయి వాయిస్ వినగానే కన్నీళ్ల రూపంలో ఒక్కసారిగా బయటకు రావడంతో గట్టిగా హత్తుకుంది. ఆమె బాడీ షివర్ అవ్వడం చూస్తూ ఫస్ట్ టైం చెప్పాడు సారీ బేబీ అంటూ. ఇప్పటి వరకు భయాన్ని కలిగించిన అతను అంత నెమ్మదిగా సారీ చెప్పడంతో కన్నీటి వేగం పెరిగి ఇంకా ఇష్టంగా అతని గుండెకు తల అంచుకుంది. ఆమెని గాఢంగా హత్తుకుని తల నిమిరి కళ్ళు మూసుకున్నాడు. ఇద్దరినీ తడుపుతున్న చన్నీటి జల్లులు వారి ప్రేమకు సాక్ష్యంగా నిలవగా కాసేపటి వరకు అలాగే ఉండి ఆమె నుదుటిన ముద్దాడి పెదవులను మరోసారి సున్నితంగా తాకి ఇలా కూడా అలవాటు చేసుకో ఇకపై అన్నాడు స్మూత్ టోన్తో. ఆమె అయోమయంగా చూస్తుంటే బుగ్గని ముద్దాడి బయటకు వచ్చి టవల్ ఇస్తూ త్వరగా రెడీ అవ్వు బయటకు వెళ్ళాలి అని చెప్పి తను తడి బట్టలతోనే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇలా అంటే ఎలా భయపెడుతూనా అనుకుంది చన్నీళ్లతో తడిచిన ఒంటిని తుడుచుకుంటూ. ఫ్రెష్ అయి వచ్చిన శైలుకి కనపడలేదు సాయి. డ్రెస్ మార్చుకుని హెయిర్కి క్లిప్ పెట్టి సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళింది కిందకు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్న మెయిడ్స్ మాత్రం అక్కడక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. వస్తున్న శైలజని చూసి అక్క అంటూ పిలిచింది పల్లవి. అప్పుడు చూసింది పక్కకు. అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు డైనింగ్ ఏరియా దగ్గర. సాయి ఎక్కడా కనబడకపోవడంతో చుట్టూ చూస్తున్న తనకి ఇంకో బెడ్రూమ్లో రెడీ అయ్యి బ్లాక్ షర్ట్కి లైట్ కలర్ ప్యాంటుతో స్లీవ్స్ ఫోల్డ్ చేసుకుంటూ దిగుతూ కనబడ్డాడు. క్షణం పాటు అతని మీద చూపు నిలిపేసింది. బాప్రే, అమ్మాయిలు అబ్బాయిలని డిస్టర్బ్ చేస్తారు, కానీ వీడిని చూశాక అబ్బాయి కూడా అమ్మాయి హార్ట్ని అల్లాడిస్తాడని తెలుస్తుంది అని ఆలోచిస్తూ నా శైలుని చూస్తూ ఐవింగ్ చేస్తూ ఏంటి అన్నాడు. అతను చేసిన బీభత్సం గుర్తొచ్చి సాయిని సూటిగా చూడలేక గుండె వేగంగా కొట్టుకుంటుంటే చూపు తిప్పేసి పక్కనే ఉన్న సుధా గారిని చూస్తూ రాత్రి మామయ్య గారు భోజనం చేశారా అత్తయ్య అని అడిగింది. సాయి పంపించాక తినకుండా ఎలా ఉంటారు శైలు? సాయి అంటే కోపం ఉన్న వాడి మీద ఆయనకు ఎనలేని ప్రేమ ఉంది కాబట్టి బెట్టు చేయకుండా తిన్నారు అంది. సారీ అత్తయ్య గారు, నా వల్లే కదా మీకు గొడవలు అంది బాధగా. తనని కిచెన్లోకి తీసుకొచ్చి ఇందులో నీ తప్పేం లేదు శైలు, సాయి అంతే, వాడు అలాగే మాట్లాడతాడు, మాకు ఇది అలవాటే కానీ వాడు ఇక్కడ ఉండను అంటున్నాడు, అది మాత్రం మేం తట్టుకోలేంరా అంది లో గొంతుతో. అలా ఏం జరగదు అత్తయ్య, నేను చెప్తాను ఇక్కడే ఉంటానని, మీరు దిగులు పడకండి అంది. మామయ్య గారు లేరా ఇంట్లో అని అడిగింది మళ్ళీ. ఆయన ఇంకా ఇంట్లో ఉండరు శైలు, ఎలక్షన్స్ హడావిడి తగ్గే వరకు బయటే ఉంటారు అంది. ఆయనే అడగమన్నారు, మీ ఆయనకు నువ్వు చెప్తే ఆయన వింటాడని అంది. నా నమ్మకం కూడా అదే, వాడికి ఏది నచ్చితే అదే చేస్తాడు, అయినా నీలాంటి అందమైన పిల్లని నా ఇంటికి తెచ్చాడుగా, నీ మాట వింటాడులే అంటూ నవ్వింది ఆమె.
వెంటనే ఆ రోజు మాట్లాడుకున్న మాటలు గుర్తొచ్చి, అత్తయ్య గారు మా ఊర్లో మీరు ఏమన్నారో గుర్తుందా? నన్ను ఏడిపిస్తున్నందుకు మా హబ్బీ తోలు ఒలిచి తార్ రోడ్డు వేయిస్తా, తొక్కి తొంగో పెడతా అని డైలాగ్స్ చెప్పారు. మరి నా కోసం ఇప్పుడు అడుగుతారా? నా శాడిస్ట్ పతి దేవుడు ఇక్కడే ఉన్నాడు అంది ఆట పట్టిస్తూ, వస్తున్న నవ్వుని దాచుకుంటూ. సుధా గారు, అమ్మో నీ మొగుడు వీడని తెలియక రెచ్చిపోయాను కానీ ఇప్పుడు కానీ అడిగితే ఇంకేమన్నా ఉందా అంటూ మంచినీళ్ళు తాగారు. శైలు నవ్వేచింది ఆ మాటకు. అదేం లేదు అత్తయ్య, మీరు అడిగి తీరాల్సిందే. చూశారు కదా, అందరూ మీ కొడుక్కి సపోర్ట్ చేస్తారు. మీరైనా నాకు సపోర్ట్ చేయకపోతే ఎలా? ప్లీజ్ అత్తయ్య, ఒకసారి మీ అబ్బాయి ముందు ఆ డైలాగ్స్ అన్నీ చెప్పండి నా కోసం అంది. అప్పుడు కానీ వాడికి టెంపర్ లేచి ఎప్పుడో వెళ్తాను అంటూ బెదిరించాడు. ఇప్పుడు నేను పోయి అన్నానంటే గాని ఈ క్షణమే నిన్ను లాక్కెళ్ళిపోతాడు. వద్దు కోడలా, నా కొడుకు అని తెలియక టంగ్ స్లిప్ అయ్యా. వాడితో మనకెందుకు చెప్పు, అసలే వాడు మంచోడు కాదు అని. అయినా వీడినింతగా మార్చేశావు నువ్వు. నీకోసం ఇంత చేశాడంటే నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది అంది అభిమానంగా చూస్తూ కోడల్ని. ఆ మాటకు ప్రేమ లేదంట అత్తయ్య అంది నీరసంగా నవ్వి. ఏంటి అంటే ఆశ్చర్యంగా అంది. ఆ అత్తయ్య, తనకు ప్రేమ లేదంట, నేనంటే లస్ట్ మాత్రమే ఉందంట. లస్టా అంటే? శైలు చుట్టూ చూసి ఎవరు లేకపోవడంతో, అంటే కోరిక అత్తయ్య, నేనంటే అదే ఉందంట, ప్రేమ లేదంట వాపోతూ అంది చెవిలో మెల్లిగా. సుధాగారు షాక్ అయ్యారు. మీ పుత్రరత్నం మామూలు రత్నం కాదత్తయ్య, మేలిమి ముత్యం స్వాతి ముత్యం అంటూ తల కొట్టుకుంది. అయినా ఎందుకు అత్తయ్య గారు మీరు కూడా సాయికి భయపడతారు అని అడిగింది అలకగా. అది వాడిలో టెంపర్ అమ్మా, ఎవరు ఏం చేయలేం, మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్స్ అంది నిట్టూర్పు విడుస్తూ. శైలు రెడీనా అంటూ పిలిచాడు సాయి. అంతే, వంటగదిలో అత్తతో ముచ్చట్లు పెట్టిన ఆమె భర్త గారి వాయిస్కి పరుగున పరిగెత్తింది. ఎందుకు భయం అని నన్ను అడిగి ఇప్పుడు ఈ పిల్ల ఎందుకు భయపడిందో అని నవ్వుతూ వెనకే వెళ్ళింది సుధాగారు.